చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి భద్రత ఏదైతుందో అదంతా కూడా కుదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు? ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో చేరి నిరంతరం ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరంతరం ఎత్తి చూపడంతోనే ఈరోజు కక్షగట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవీణ్ కుమార్ సార్ని సెక్యూరిటీ తీసి సార్ని ఇబ్బంది పెట్టాలని, మానసికంగా దెబ్బ కొట్టాలని ఒక కుట్ర చేస్తున్నాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు నిన్నమన్న రాజకీయాలకు వచ్చినావు, నీలాంటి వ్యక్తులను చాలామంది చూసినారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన అటువంటి సర్వీస్లో 1995 నుంచి 2021 వరకు ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాడు. ఆ తదనంతరం నా సమాజానికి ఇంకా ఎక్కువ సేవ చేయాలన్న ఉద్దేశంతో అధికార పార్టీలకు పోకుండా, ఆ రోజు ప్రతిపక్ష పార్టీలకు పోకుండా ఒక సిద్ధాంతం బేస్ మీద నిర్మాణమైనటువంటి పార్టీ బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి ఈ యొక్క అణచివేయబడ్డటువంటి వర్గాలకు గొంతుగా ఉండాలని చెప్పేసి ఆ రోజు కొట్లాడడం జరిగింది ప్రవీణ్ కుమార్ గారు. తదనంతరం జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ తెలంగాణ సమాజానికి, నా ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే తెలంగాణ కోసం 14 సంవత్సరాలు కొట్లాడినటువంటి పార్టీ, అదేవిధంగా 10 సంవత్సరాలు ఈ తెలంగాణని సుసంపలంగా పరిపాలన చేసి ఒక భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రంగా తీర్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే ఒక ఉద్దేశంతో మన బహుజనులకు న్యాయం జరుగుతుందనే ఒక కాన్సెప్ట్తో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి కక్ష ఏందా అంటే, నేను ఇంతగానో రిక్వెస్ట్ చేసినా అన్న, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రా, నీకు ఈ పదవి ఇస్తా, నీకు అది చేస్తా, ఇది చేస్తా, నువ్వు మేధావి నాకు కావాలి, నువ్వు నా పక్కలు ఉంటే నేను ఇంకెక్కువ అది ఇది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి అని బతిమాడినా కూడా సారుకు అర్థమైంది ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులకు న్యాయం జరగాలంటే అది బీఆర్ఎస్ పార్టీ అయితేనే సాధ్యమవుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఏ పక్షంలో ఉన్నా కూడా ప్రజలకు న్యాయం చేసేటటువంటి పార్టీలు నేను జాయిన్ కావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే కక్షగట్టి ప్రవీణ్ కుమార్ సార్ గారిని 25 సంవత్సరాల నుంచి ప్రవీణ్ కుమార్ సార్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లోనే తిరుగుతూ ఉన్నాడు. మరి ఈ రోజు నువ్వు కక్షగట్టి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని తొలగించి సెక్యూరిటీని తగ్గించే ప్రయత్నం పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. నక్సలైట్లు అనేది పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున కూడా అంతరించిపోయారు. ఇప్పుడు నక్సలైట్లటువంటి ఎలాంటి ప్రభావితం లేదు. అందుకనే పోలీస్ శాఖ ఆయనకు ఉన్నటువంటి భద్రతను తొలగించిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రవీణ్ కుమార్ సార్ని సెక్యూరిటీ తగ్గియడం కాదు, ప్రవీణ్ కుమార్ సార్ సెక్యూరిటీని పెంచాలి. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ప్రవీణ్ కుమార్ సారు ఇంతకుముందు ఒక ఆఫీసర్ జాబ్ చేసిండు, ఒక ఆఫీస్కి పరిమితమై ఉండేవాడు. ఎక్కడ పోయినా కూడా పెద్దగా ఎఫెక్టెడ్ ప్రాంతాలకు వెళ్ళిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా ప్రతి మారుమూలకి వెళ్తూ ఉన్నాడు. చాలా పబ్లిక్ క్రౌడ్తో ఆయనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంది. మరి ఇప్పుడున్నటువంటి సంఘ విద్రోహ శక్తులు ఆయన ఒక నక్సలైట్ ఏరియాలోనే పనిచేయలేదు. ఇప్పుడు మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతమైనటువంటి రాయలసీమలో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు అనేటువంటి రాయలసీమ ప్రాంతంలో కూడా ఆయన పనిచేసింది. కాబట్టి ఆయన నక్సలైట్స్ ఒక్కరే ఆయనకు థ్రెట్ కాదు. కాబట్టి ఆయన సమాజం కోసం యాంటీ సోషల్ ఎలిమెంట్ని ఏరివేషన్ కాబట్టి ఆయనకు సెక్యూరిటీ ఇప్పుడున్న దానికంటే డబుల్ సెక్యూరిటీ చేయాలి. కానీ నువ్వు తగ్గించడం అనేది ఆయనను మానసికంగా దెబ్బకొట్టి ఆయనను కక్ష సాధింపు ధోరణిలోని భాగంగానే ఇదని చేస్తున్నాడని తెలియజేస్తాం. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ కాకుండా ఇతరులకు సంబంధించిన ఐజీ స్థాయి అధికారుల సెక్యూరిటీ కూడా తీసేసినామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రవీణ్ కుమార్ సారు నిరంతరం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఒక ప్రవీణ్ కుమార్ సార్ని సెక్యూరిటీ తగ్గిస్తే ఈరోజు మా ప్రజలలో వ్యతిరేకత వస్తుందనే ఒక ఉద్దేశంతో అది చేయకుండా మిగతా వాళ్ళని కొంతమందిని తీసినట్టు చేసి దాంట్లో భాగంగా ప్రవీణ్ కుమార్ సార్ సెక్యూరిటీ తీసినని చెప్పేసి అని కామన్గా తీస్తున్నాం. ప్రవీణ్ కుమార్ సార్ మీద మాకు ఎలాంటి కక్ష లేదనే ఒక ఆయన సర్దు చెప్పుకోవడానికి చేస్తున్నటువంటి డ్రామా తప్పిస్తే, మరి నేను ఒక మాట అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా కొండలరెడ్డి గారికి వాళ్ళు దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఏం సేవ చేశారని చెప్పేసి అని వాళ్ళకు విదేశాల నుంచి దిగుమతి చేసినటువంటి గన్నులను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి 2+2, 3, 4+4 గన్మెన్లు ఆయనకి ఏ విధంగా ఇస్తూ ఉన్నాం. ఏడికి పోయిన తిరుపతి రెడ్డి గారు చూడండి, ఆయనకి ఎస్కాట్ ఉంటుంది. ఎందుకంటే ఎస్కాట్ ఆయన ఏం పదవులు ఉన్నాడు ఈరోజు? ఆయన ఏమైనా ప్రజాప్రతినిధా? ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఆయన ఏమైనా సర్వీస్ చేసిండా, సాక్రిఫైస్ చేసిండా? దేనికోసం సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు? ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ప్రజాప్రతినిధి కాదు, ఆయనకు సెక్యూరిటీ ఇచ్చినారు. 2+2 గవర్నమెంట్స్ ఉన్నారు. దేనికోసం ఇచ్చినారు అంటే ఆయన మాట ఏంటనే ఒక లెక్క. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా సెక్యూరిటీ పెంచిండు రేవంత్ రెడ్డి గారు. అంటే బీజేపీ వాళ్ళతో ఆయనకున్నటువంటి ఇంటర్నల్ ఒక రిలేషన్లో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ నేను ఫాలో అవుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వండుకుంటూ కాంగ్రెస్ పార్టీలో
బీజేపీ వాళ్ళతో బంధుత్వం మెయింటైన్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి, బీఆర్ఎస్ పార్టీలో ఈ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు వ్యక్తులు ఉంటే అది సాధ్యం కాదని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ని మానసికంగా దెబ్బ కొడితే ఆయన మా అమ్మలను ప్రశ్నించడు, మేము ఎంతనైనా దోసుకోవచ్చు, ఎంతనైనా దాచుకోవచ్చు, ఎంతనైనా ప్రజలను ఇబ్బంది పెట్టి గుంజుకోవచ్చు వాళ్ళ పొలాలన్న ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాడు తప్పిస్తే ప్రవీణ్ కుమార్ మీదనే కాకుండా ఆయన సతీమణి లక్ష్మీబాయికి సంబంధించినటువంటి ఉద్యోగం విషయంలో కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ అంశంలో? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రవీణ్ కుమార్ సార్ని మేము ఎంత అణిచేద్దామన్నా కూడా ఆయన ఇంకా బలంగా ఈ మా యొక్క అవినీతిని ఎత్తి చూపుతూ ఉన్నాడు, మా యొక్క నిర్ణయాలను ఆయన తప్పుపడుతూ ఉన్నాడు అనే ఉద్దేశంతో ఈయన ఎక్కువనే ఇబ్బంది పెడితే ఆయన భయపడే వ్యక్తిలాగా లేడు, ఈయన కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో భాగంగానే ఆ రోజు మహాన్యూస్లో వాళ్ళ పిల్లల మీద నెగిటివ్ కామెంట్ చేయించడం, అదేవిధంగా ఈ సంవత్సరన్నర సర్వీస్ ఉన్నటువంటి లక్ష్మీబాయి మేడం గారిని వాస్తవంగా రూల్స్ ప్రకారంగా కూడా ఒక సంవత్సరాల లోపు 2 సంవత్సరాల లోపు రిటైర్ అయినటువంటి ఏ ఆఫీసర్ని కూడా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయొద్దనేది ఒక రూల్ ఉన్నది. మరి అవన్నీ రూల్స్ బ్రేక్ చేస్తూ కోర్టు ఆర్డర్ని బ్రేక్ చేస్తూ రేవంత్ రెడ్డి గారి కోర్టులు అంటే భయం లేదు, కోర్టులు అంటే లెక్క లేదు, అదేవిధంగా గౌరవం లేదు, మరి ఒక ఆఫీసర్లు అంటే కూడా గౌరవం లేదు. ఎందుకంటే ఆయన చదువుకున్న వ్యక్తి కాడు, సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి కాడు కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం ఆ ముఖ్యమంత్రి సీటుకి గౌరవిస్తూ ఉంది, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి కాదు కాబట్టి ఆ విషయం ఆయన మర్చిపోతూ ఉన్నాడు. వాపం చూసి బల్బ్ అనుకుంటున్నాడు. నీలాంటి ముఖ్యమంత్రులు, నీలాంటి వ్యక్తులు ఎంతోమంది తెలంగాణ ప్రాంతం చూసింది. నువ్వు ఇలాంటి కక్షపూరిత ధోరణి, ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టేటువంటి ధోరణి తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదనే విషయాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నా. తక్షణమే ప్రవీణ్ కుమార్ సార్కి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఏర్పాటు చేసి ఆయనకున్నటువంటి సెక్యూరిటీని ఇప్పుడు 4+4 గన్మెన్లు ఇవ్వాల్సింది కూడా తెలియజేస్తూ ఉన్నా.